కేంద్రాన్ని ఈరోజు పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు పంచకల రమేష్ బాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 108, 104 సేవలు ఆయా సిబ్బందితో వైద్య అధికారులను లోటుపాట్లు అడిగి తెలుసుకున్నామన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేవని, ప్రజల నుంచి వచ్చే కాల్స్కు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు పెందుర్తి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా 108, 104 సేవలు పూర్తిగా తగ్గిపోయాయని, 108, 104 వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయని, ఆ సర్వీసు భ్రష్టు పట్టించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ విషం కక్కుతా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఎలా కూలిపోతాయో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు. వ్యవస్థల్ని కోల్చటం, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించటం అనేది ఆయనకే చెల్లింది. 108, 104 సేవల్ని ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా చాలా బ్రహ్మాండంగా గతంలో నడుస్తున్న ఆ సేవల్ని ఏమాత్రం అనుభవం లేని అరబిందో సంస్థకి కట్టబెట్టి ఆయన వందిమా గదులకి ఆ వ్యాపారాన్ని అప్పజెప్పి అనుభవ రాహిత్యం, గతంలో అంబులెన్సులు అంటే ఏంటో తెలియని ఒక కంపెనీకి కమిషన్ల కక్కుర్తి పడి మీరు చేసే నిర్వాహకం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. రమారామి వాళ్ళ టైంలోనే 300 వెహికల్స్ ఆగిపోతే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెహికల్స్ రిపేర్ చేయటం కానీ, వెహికల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయటం కానీ, రిపేర్స్ చేయటం కానీ, సిబ్బందిని పెంచటం కానీ అన్నీ చేసి జీపీఎస్ ద్వారా కంప్లైంట్ రాగానే వెహికల్ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఎన్ని గంటలకు కంప్లైంట్ వచ్చింది, ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎన్ని గంటలకు చేరింది, ఏ టైంకి ఎక్కడ ఉందని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ వ్యవస్థలన్నింటినీ కూడా అప్డేట్ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనారోగ్యం పట్టిన ఈ వ్యవస్థని ఆరోగ్య రక్షణ కోసం మార్పు చేసిన విధానం ప్రజలందరూ చూశారు. మరి ఇక్కడ కూడా నేను రాగానే మా డాక్టర్లను అడిగాను, ఈ హాస్పిటల్ ముందున్న 108 కానీ 104 కానీ ఆ సేవలు ఎలా ఉన్నాయని చెప్పి రోగులను అడిగాం. ఎవ్వరూ కూడా కంప్లైంట్ చేయలేదు. మీ టైంలో ఆగిన వెహికల్స్ను కూడా దీర్ఘకాలికంగా మీ టైంలో ఆగిపోయిన వెహికల్స్ని 4 ఫోటోలు తీసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయి అని చెప్పి ప్రచారం చేసుకోవటం నీ డబ్బా పేపర్కి, నీ డబ్బా ఛానల్కి చెల్లింది. ఒకటే చెప్తా ఉన్నాం, రాజకీయపరమైన విమర్శలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎప్పుడైతే నువ్వు మారుతావు అప్పటి వరకు నేను రాజకీయ పార్టీ